మాస్టర్ సివివి గారు నమస్కారం. అందరికీ ధ్యానులందరికీ నమస్కారం. మరి నేను ఈ ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే ఒక పావుగంట చెప్తే అయితే నేను ఫస్ట్ 82లో ఎస్ఐ బాబా దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఉపన్యాసాలు అన్నీ నాకు నచ్చింది. స్వామి ఆయన కూడా చెప్పారు, చివరి దశ ధ్యానం చేయండి అని చెప్పారు. ఇక అప్పటి నుంచి 85లో నేను ధ్యానం పని మాస్టర్ నేను కూడా వస్తాను. మేము ఆ రోజుల్లో తెల్లవారుగట్ట నగర సంకీర్తన చేసేవాళ్ళం. అది చేసి అట్టించి వచ్చేవాళ్ళని తీసుకుని ఆయన దగ్గరికి తీసుకెళ్ళేదాన్ని. అయితే మాస్టర్ పురుషోత్తం గారు వాళ్ళ మాస్టర్ చక్కగా ఆహ్వానించారు. వాళ్ళ భార్య కూడా సాధారణంగా పిలిచి నాకు అందరికీ కాఫీలు ఇచ్చేది. చాలా సంతోషం. అందరికీ కూడా ఆ దంపతులకి మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ దేవుడికి ఆయన ఆరోగ్యం బాగుండాలి, అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళతో పాటు నాకు కూడా ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాను. అయితే నాకు మాస్టర్ నేను రామకోటయ్య గారిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. నేను చూశాను, ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళకి దండాలు పెట్టుకున్నాను. అంతే. నాకు వాళ్ళ గురించి మాస్టర్కే తెలుసు. ఆయన బాగా అనుభవం పొందుతూ వాళ్ళ దగ్గర ఆయన చిన్నప్పటి నుంచి ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల, సాత్వికులు అవ్వటం వల్ల చిన్నప్పటి నుంచి పూజలు పురస్కారాలు అన్నీ కూడా చేయించేవాడు. మా ఇంట్లో కూడా లలిత సహస్రనామం పెట్టించారు. అప్పుడు మాస్టారు వాళ్ళ భార్య వాళ్ళు వచ్చేవారు. నేను ధ్యానం చేసే కొన్నింటే కూడా మా ఇంటికి వచ్చి అప్పట్లో వాళ్ళిద్దరు ఉండి అయితే చేశాను. అయితే నేను మాస్టర్ని ఏమండి నాకు ఈ ధ్యానం చేయడం వలన 2 శక్తులు వచ్చినాయండి అన్న. ఏంటండి అన్న. నాకు వాక్శుద్ధి 2, రచనా శక్తి 3, పరోపకారం సేవ చేయాలనే ఇది కాన్సి వచ్చింది. మంచిగా చాలా సంతోషం. అయితే నేను ఎన్నుకున్న మార్గం ఏంటంటే కర్మ మార్గం, సేవా మార్గం. అయితే బాబా చెప్పింది సేవా మార్గం. అయితే మాస్టర్ చెప్పింది ధ్యానం చేయండి, సేవ చేయండి, 2 చేయండి. మాది కూడా సేవ చేసే ఇదే. కాబట్టి మీరు అప్పుడు ఉద్యోగం చేస్తూ నేను పరుగు తీయాల్సి వచ్చేది. ఎలా కట్టలేసి నేను గబగబా 6 వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళతో పాటు నగర సంగీతం చేసేవాళ్ళం. 5 లేసి 5 అయిపోయి అందరం కలిసి వచ్చి మేము వచ్చేవాళ్ళు వచ్చారు ధ్యానానికి మేము వెళ్ళేవాళ్ళం. అప్పటి మొదటి 95 వరకు నేను వెళ్తూనే ఉన్నాను, పొద్దున సాయంకాలం. అయితే నేను ఈ తర్వాత నాకు కొంచెం ఆరోగ్యం జరిగింది, ఎక్కువ వెళ్ళలేకపోయాను. నేను అందుకాకుండా పుట్టపర్తిలో అపార్ట్మెంట్ కొనుక్కోవడం వల్ల మా ఫ్యామిలీని ముందు మార్చాలనే ఉద్దేశంతో నేను ముందు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన అనుభవాలు, ఆయన మాటలు అన్నీ నచ్చింది. మా పిల్లలు కూడా, మా వారు కూడా ఇదివరకు పూర్వం కమ్యూనిస్టు, నాస్తికుడు, దేవుడు ఎక్కడుండారు అని అడిగేవారు. ఎవరు నేను చూపిస్తాను నేను తీసుకెళ్ళాను. ఆయనలో ఆ మార్పు తెచ్చింది కూడా ఆయన్ని. ఆ తర్వాత నన్ను అనుమతించేవారు, దేవుడికి అనుమతించేవారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు కూడా ఆయన నన్ను ధ్యానానికి వెళ్ళినా, వాళ్ళ సంగీతకి వెళ్ళినా, సత్సంగానికి వెళ్ళినా, లలితశాస్త్రం దసరాలో లలితశాస్త్రం ఇచ్చేవాడు. మరి మేఘాలకి నేను వెళ్ళేదాన్ని. తర్వాత బాగా భోజనాలు పెట్టేవారు. ఉత్తమమైన బ్రాహ్మణులకి భోజనం పెట్టడం అనేది నా ధర్మం అని ఏదో నేను చేయని సర్వీస్ కొద్దిగా చేశాను, అంతా చేయలేకపోయాను. అయితే నేను ఎక్కువగా సర్వీస్ చేసింది ధర్మ మార్గాన్ని ఎన్నుకుంది బాబా పుస్తకాలు. బాబా పుస్తకాలు 6 పుస్తకాలు. 6వ పుస్తకం మనం సస్తా పడతా కూర్చుని ఒక్కరిని కూర్చోలేదు, నడుము నొప్పి. ఆ బాధతోనే మన 6వ బుక్ రాశాను. ఊరికే మెన్షన్ చేశాను ధ్యానం గురించి, బాబా గురించి, బాబా చెప్పిన విషయాలు. పుస్తకం అందరికీ చదవని మాస్ ఆయన దగ్గర ఆగ్రేషన్ గారికి పంపించాను. అయితే ఆయన ఒకే మార్గంలో ధ్యాన మార్గానికి వెళ్ళడం కదా. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ముందు అర్చనలు, పూజలు, యజ్ఞాలు, ఆగారు చూశాక నేను ఎంతమందో గురువుని సందర్శించాను. గణపతి సత్యనారాయణ స్వామిని, వీర స్వామిని, మరి సోమనాథ మహర్షిని ఎంతమంది దర్శించాను. యజ్ఞాన్ని కూడా చూశాను.
మాస్టారు మేము కలిసి మాస్టారు పురుషోత్తమ మాస్టారు మేము కలిసి శివ శివరాత్రికి శివలింగానికి బాబా గుళ్ళో షిరిడి సాయిబాబాకి షిరిడి సాయిబాబా సమక్షంలో శివలింగాన్ని పెట్టి స్నానం అభిషేకం చేసేవారు మాస్టర్. అది జనం ఎక్కువైపోతే నేను వాళ్ళ కంట్రోల్లో పెట్టి గదిలో పెట్టి వాళ్ళ కళ్ళు వెళ్ళి దండం పెట్టుకోమని చెప్తున్నాను. తర్వాత మాస్టర్ ఇంట్లో ప్రతి శివరాత్రికి జల్లా కట్ట ఇంటికి లేచి స్నానం చేసేసి 5:30 కల్లా మాస్టర్లు యోగానంద గారు ఇంకో గురువు గారు సాంస్కృతిక లెక్చరర్ ఆయన పేరు ఏంటో మర్చిపోయాను. ఆయన వాళ్ళందరూ కూడా కూర్చోవారు, ధ్యానం చేసేవారు. అది అయిపోయాక శివుడికి అభిషేకం చేసేవారు. పంచాంగుల కుర్తాలతో అభిషేకం చేసేవారు, అందరితో చేయించేవారు. అప్పుడు దగ్గరగా 20-30 మంది వచ్చేవారు. అయితే వీళ్ళిద్దరూ నాకు రోడ్డు మీద కనిపించి సివి గారి వెంకటేశ్వర గారు ఆ పేరు ఏంటో లక్ష్మి ఇద్దరు నాకు దారిలో కారు గుమ్మం ముందు నుంచి అంటే ధ్యానం వల్ల ఉపయోగం బాగుంటుందా చాలా బాగుంటుందండి, ఇది చేయండి, మీరు చాలా మార్పులు వస్తాయి అని చెప్పేసి నేను ఆయన తీసుకెళ్ళాను. ఆయనకి అనుకూలమైన నచ్చింది. యోగానంద గారు వీళ్ళందరూ పుస్తకాలు రాశారు ఆయన మీద. నేను అంతవరకే చేయగలిగాను మాస్టర్కి. అయితే ఈ సేవ అనుకున్నా. సరే ఇప్పుడు నాకు 80 ఏళ్ళు వచ్చింది, రిటైర్ అయిపోయాను, ఓపిక అయిపోయింది, బీపీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ట్రబుల్ ఉంది. దాని కాకుండా బాత్రూంలో 3 సార్లు జారి పెట్టాను కానీ నడిగారు కూర్చునిపోయేటప్పటికి నన్ను నేర్చుకోవాలి ఒకరు కావాలి. ఎందుకంటే మొక్కలు జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేశారు. అందుకని నాకు మనిషి మస్ట్ అండ్ షూట్గా కావాలని మా అమ్మాయికి 8 సంవత్సరాల నుంచి నాకు అటెండ్ పెట్టింది. తను అమెరికా వెళ్ళింది. అమెరికా నుంచి వచ్చాక నేను మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా అని నేను ఇక్కడ పెడితే ఇల్లు వాడు బయటికి వెళ్తే ఆ ఇల్లు ఆ గార్డెన్ అన్నీ నేను వాడితో చేయించలేకపోతున్నాను. నా పనులు నేను చేయించలేకపోతున్నానమ్మా అంటే సడన్ నీ ఇంటి దగ్గర నీ సమస్తం పాదేది తీసేసి అన్నీ కొత్తగా పెట్టి నీకు ఏది కావాలో నీకు హాస్పిటల్ ఉంటాయి కదా, నేను కారు తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించి చేయవలసిన అత్యవసర సేవ చేస్తున్నాను. ప్రతి చిన్న విషయానికి నేను అలా పిలవలేను కదా, ఆడ 3 పనులు 3-5 వేలకు ఎంజాయ్ చేసి ఆడి పని అయిపోతాను. సరే అందుకని చెప్పేసి నేను ఎవరు చూడలేదని నేను అనుకోను, అందరూ చూస్తున్నారు. అదే పెద్దమ్మ అమెరికాలో ఉంది, వాళ్ళ అమ్మాయి దగ్గరికి 3 అమ్మాయి అసలు అమెరికాలో ఉంటుంది. వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ చేయి పంపుతూ ఉంటారు. నువ్వు చేస్తున్నావు, ఈ వయసులో కూడా నువ్వు అలా చేసుకోండి, నాకు భగవంతుడు తెలుగు చెప్తే మాకైతే ఓట్లు మాకు 55 ఏళ్ళకి మా వయసు మా ఓకే ఇందులో మానసికంగా నువ్వు శక్తి ఉన్నావు కాబట్టి ఇంతకుముందు చేస్తున్నావు. అదే చేసి ధ్యానం వల్ల బాగా యొక్క బోధన వల్ల నేను నాకు తరచుగా అక్కడికి సంవత్సరానికి 2 సార్లు అనేది ఇల్లేదాను కాబట్టి నేను నాలో ఈ యొక్క మానసిక మార్పు వచ్చింది, బాగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు పడుకుంటే గ్యాస్ ట్రబుల్ ఇచ్చేస్తుంది, నిద్ర పడుతుంది. నాకు అందరూ తనుకుంటే ఏదో ఒకటి డ్రెస్సులుగా ఏదో చేసుకుని ఎప్పుడు 8-9 పడుకున్నాను అనుకో, 10 కల్లా పెళ్ళిపోచేస్తాను. మళ్ళీ 10కి మళ్ళీ ధ్యానం చేసుకుని పడుకున్నాను అనుకో, 2-3 నిద్ర వస్తాను. ఇక ఏమో 4-5 గంటలు పడుకుంటాను రాత్రి కూడా, ఏదైనా తక్కువ నిద్ర పట్టదు. అందరికీ ఈ వయసులో అంతే తెలియదు. అయితే మాస్టర్ కొన్న ధైర్యం ఊరుపు నాకు ఎక్కువ రాదు. అందుకనే నాకు శక్తి కావాలి, ఎలాగైతే మంచి కార్యాలు నేను చేయగలిగి చేస్తాను, నేను చేయగలుగుతాను. తప్పకుండా మాస్టర్ని తలుచుకుంటే అన్నీ లభిస్తాయి, అంతేనండి, ఏమీ పర్వాలేదు. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలండి? 80. బ్రహ్మాండంగా ఉంటారు, ఏం పర్వాలేదు. మీరు ఇలా హ్యాపీగా ఉండాలి చాలు. మనసు అవును చూడండి, అది శరీరం పట్టుతుంది. కూర్చుంటే ఈ బొక్కలు అవును ఈ పొట్టలు ఎక్కి అవునండి కూర్చోలేదు, నడుము ఎక్కి వీటికే కొద్దిగా ఆయుర్వేదికి రాసుకుని ఏదో చేస్తాం. చిన్న తేగలు రాసుకుని సాయిరామ్మ